లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఏపీ మద్యం కేసులో తన అరెస్టు చట్ట వ్యతిరేకమని కేసీరెడ్డి, రాజశేఖర రెడ్డి, అదేవిధంగా తన కొడుకు అరెస్ట్ లో నిబంధనలు పాటించలేదు, అదేవిధంగా తనకు ఇచ్చినటువంటి నోటీసులు కూడా చెల్లవు అంటూ కేసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ ముగిసింది. జస్టిస్ పార్దివాలా ధర్మాసనం ఈ కేసు విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చేటప్పుడు చెప్పినటువంటి కారణాలు వేరు, తర్వాత కస్టడీ రిపోర్ట్ లో చెప్పినటువంటి కారణాలు వేరు. విజయవాడకు తనను తరలించిన తర్వాత అక్కడ అవినీతి నిరోధక చట్టం కూడా నమోదు చేశారంటూ కేసీరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా అరెస్టు సమయంలో ఒక కారణాలు చెప్పారు. తను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళిన తర్వాత కస్టడీలోకి తీసుకునేటప్పుడు వేర్వేరు రీజన్స్ చెప్తున్నారు. అసలు నిబంధనలు కూడా ఉల్లంఘించారు. అసలు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఐడి వేరే రాష్ట్రంలో నోటీసులు ఇవ్వటం కూడా చెల్లదు. గతంలో జస్టిస్ పార్దివాలా ఇచ్చినటువంటి తీర్పుల్ని ఈ యొక్క కేసీరెడ్డి, రాజశేఖర రెడ్డి, ఉపేందర్ రెడ్డి ఇద్దరు కూడా తమ పిటిషన్ లో పేర్కొన్నారు. వీరిద్దరి తరఫున సీనియర్ న్యాయవాది మహేష్ జస్లాని వాదించారు. కానీ అరెస్ట్ సమయంలో, తర్వాత కస్టడీ సమయంలో పీసీ యాక్ట్ పైన కేసీరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ లో మాత్రం కొత్త అభ్యంతరాలు లేవనెత్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదించారు. ఆంధ్రాకి చెందినటువంటి సిఐడి వేరే రాష్ట్రంలో నోటీసులు ఇవ్వడం కూడా చెల్లదన్న వాదనలో కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనికి సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే కొంత సమస్యకు పరిష్కారం లభిస్తుందని కూడా వాదించారు. అయితే ఈ వాదనలు లార్జర్ బెంచ్ లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్రం సిఐడి వేరే రాష్ట్రంలో నోటీసులు ఇవ్వచ్చా లేదా, ఇచ్చేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలన్నవి విస్తృత ధర్మాసనం విచారించాలి. కాబట్టి ఇది ప్రస్తుతం దానిపైన తామే విచారించలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి అదేవిధంగా తండ్రి దాఖలు చేసినటువంటి వేర్వేరు పిటిషన్లను గతంలో హైకోర్టు కూడా కొట్టేసింది. ఇవే అంశాలపైన పిటిషన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు సుప్రీంకోర్టులో ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు సవాల్ చేశారు. వాద ప్రతివాదాలు ఇద్దరు ఏదైతే వాద ప్రతివాదాలు విన్న తర్వాత ధర్మాసనం ఇరువురు వాదనలు కూడా లిఖితపూర్వకంగా 2 పేజీల్లో సాయంత్రంలో వేయాలని ఆదేశాలను జారీ చేసింది. బెయిల్ కోసం హైకోర్టుని ఒకవేళ వాళ్ళ వాదనలు నిజమని తెలిసినా వాళ్ళ వాదనలు వేరే రాష్ట్రంలో సిఐడి నోటీసులు ఇవ్వకూడదు, లేదా అరెస్ట్ చేసేటప్పుడు చెప్పిన రీజన్స్ వేరు, తర్వాత అరెస్ట్ చూపిన తర్వాత చూపించిన రీజన్స్ వేరు, ఇవి చెల్లుబాటు అవుతాయా లేదా అని ఒకవేళ చెల్లుబాటు కాకపోయినప్పటికీ కూడా బెయిల్ కోసం అయితే హైకోర్టుని కేసిరెడ్డి ఆశ్రయించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ ముగించినటువంటి ధర్మాసనం తీర్పును తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.